స్టాటిక్ వేరియబుల్కి నేను ఆబ్జెక్ట్ లేకుండానే నేను యాక్సెస్ చేయగలిగిన. సో సింపుల్ కదా. సో ఐల్ గో బ్యాక్ టు దిస్. ఇప్పుడు సేమ్ థింగ్, సేమ్ లాజిక్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే in the class I am going to create two methods. Okay, two methods ఏంటి, ఒకటేమో వాయిడ్ రిటర్న్ టైప్ తోటి ఇప్పుడు మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేటింగ్ ఏ మెథడ్స్, క్రియేటింగ్ ఏ ఇన్స్టాన్స్ మెథడ్. ఓకే, నేను క్రియేటింగ్ అన్ ఇన్స్టాన్స్ మెథడ్ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా ఇన్స్టాంట్ మెథడ్కి స్టాటిక్ మాడిఫైర్ అవసరమా, అవసరం లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇఫ్ యూ డోంట్ యూజ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇన్స్టాన్స్ మెథడ్. సో నేను అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మా వాయిడ్ అనేది ఒక రిటర్న్ టైప్. మెథడ్ రాసే ముందు ఎప్పుడైనా మనం వాయిడ్ అనేది ఒక మెథడ్ రిటర్న్ టైప్ అనమాట. సో ఇక్కడ ఏం చేసానంటే గెట్ డీటెయిల్స్, ప్రింట్ డీటెయిల్స్ అని పెట్టాం. ప్రింట్ డీటెయిల్స్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్తో క్లోజ్ చేసి ఓపెన్ కర్లీ బ్రాసెస్ క్లోజ్ కర్లీ బ్రాసెస్. సారీ, కాకపోతే నేను రాసిన మెథడ్ ఒక దగ్గర, నేను రాసిన కామెంట్ కుదరదు. సో దీని తర్వాత పెడతాను. దీని లోపల మీరు ఏ లాజిక్ అని రాసుకోవచ్చు. లైక్ నేమ్, స్ట్రింగ్ నేమ్, like name equals to like Surya. Okay, and double salary equals to something like 25,000 పెట్టుకున్నాం. నేను డెసిమల్ వాల్యూస్లో వాల్యూస్ వస్తాయని అలా పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడనే ప్రింట్ చేస్తాను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ నేమ్. ఇక్కడ ఏమని రాస్తాను, నేమ్ ప్లస్ మోడిఫైర్ యూజ్ చేసుకొని ఈ నేమ్ని యాజ్ యూజ్గా ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, నౌ ప్లస్ అండ్ శాలరీస్ అని పెట్టుకొని ప్లస్ మోడిఫైర్ యూజ్ చేసుకొని నేను సింపుల్గా శాలరీ అని పెట్టుకుంటున్నాను. ఇక్కడ జస్ట్ ప్రింట్ మెథడ్లో కాబట్టి మీరు డైరెక్ట్గా ఇది యాక్సెస్ చేసుకోవచ్చు. సో నాకు నేమ్ అండ్ శాలరీ వచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే ఇది ఏంటి, వాయిడ్ మెథడ్. ఓకే, ఈ వాయిడ్ మెథడ్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మెయిన్ మెథడ్లో కాల్ చేయాలి. సో ఆల్రెడీ నేను మెథడ్ కాన్సెప్ట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. న్యూ కీవర్డ్ యూజ్ చేసి ఆల్రెడీ మెథడ్ కాన్సెప్ట్ యాక్సెస్ చేశాను. సో నాకు ఈ మెథడ్ కాన్సెప్ట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి ఎంసీ అనే రెఫరెన్స్ వేరియబుల్ ఇచ్చేసాను. సో ఎంసీ అనే రెఫరెన్స్ వేరియబుల్లో ఆల్ ఇన్స్టాన్స్ మెథడ్స్ ఆర్ వేరియబుల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ రెఫరెన్స్ వేరియబుల్. ఈ ఎంసీ తోటి ఈ ప్రింట్ వేరియబుల్ని కాల్ చేయొచ్చు డైరెక్ట్గా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కాలింగ్ మెథడ్ కామెంట్స్లో పెడుతున్నాను. సో నాకు ఆబ్జెక్ట్ కంపల్సరీ అవసరం కదా. సో ఇది సూర్యం నాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉందంటే ఇది మనం తీసేద్దాం ఫర్ నౌ. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ తర్వాత పేస్ట్ చేస్తాను. సో కాలింగ్ మెథడ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా దీన్ని కాల్ చేయాలండి. ప్రింట్ డీటెయిల్స్ వస్తుందా, రావట్లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేమే, కానీ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. వస్తుందా, రావట్లేదు, ఎర్రర్ వస్తుంది. నాన్ స్టాటిక్ అని వస్తుంది. ఒకవేళ స్టాటిక్ మెథడ్ అయితే ఏమో డైరెక్ట్గా కాల్ చేసి ఉండేవాడిని. కాకపోతే నేను స్టాటిక్ మెథడ్ కాదు కాబట్టి కంపల్సరీ యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ must create access the instance variable or methods. మెథడ్స్ కాన్సెప్ట్లోకి వచ్చాం కాబట్టి మెథడ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కాలింగ్ ఏ మెథడ్. ఇప్పుడు ఆ మెథడ్ని కాల్ చేయాలి. నేను ప్రింట్ చేస్తే నాకు ఇప్పుడు నేమ్, నా పేరు రావాలి, శాలరీ 25,000 రావాలి ఇప్పుడు. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, సో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఆఫ్, సారీ దీనికి సిస్టమ్ డాట్ అవసరం లేదు ఎందుకంటే నా ప్రింట్ డీటెయిల్స్లోనే ఆల్రెడీ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఈ మెథడ్ని కాల్ చేస్తే నాకు ఇది ప్రింట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మెథడ్ని ఎలా ప్రింట్ చేయాలి,
యూజింగ్ ద ఆబ్జెక్ట్, క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ క్లాస్. ఆ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ ఎంసీ ఈక్వల్స్ టు న్యూ మెథడ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నాకు మెథడ్ కాన్సెప్ట్ రెఫరెన్స్ వేరియబుల్లో ప్రింట్ డీటెయిల్స్ ప్రింట్ చేయొచ్చు, నేమ్ ప్రింట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తాను, నౌ ఎంసీ డాట్ ప్రింట్ డీటెయిల్స్ చేసిందా, ప్రింట్ డీటెయిల్స్ అవసరం. అరే అయినా నేను ఇది ఎందుకు కాల్ చేస్తున్నాను, రిటర్న్ టైప్ స్ట్రింగ్ కాదు కదా. ఎంసీ డాట్ ప్రింట్ డీటెయిల్స్ స్టేట్మెంట్లు రాసి ప్రీవియస్ క్లాస్ అన్నింటిలో ప్రింట్ స్టేట్మెంట్ రాసి మెథడ్ని కూడా ప్రింట్లో కాల్ చేస్తుండే. ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఆల్రెడీ మెథడ్ మనం ప్రింట్ డీటెయిల్స్ అనే మెథడ్ క్రియేట్ చేశాం కాబట్టి నేను ఏం చేశాను, ఎంసీ డాట్ ప్రింట్ డీటెయిల్స్. నేను ఇప్పుడు ఈ మెథడ్ ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు ఈ అవుట్పుట్ రావాలి. సో జస్ట్ సేవ్ చేసి రన్ చేస్తాను. సి నేమ్ సూర్యం అండ్ శాలరీ ఇస్ 25,000. ఓకేనా, ప్రింట్ అయిపోయిందా. కాకపోతే నేను ఇక్కడ ఏం చేశాను, నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకేనా, ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది. అరే బాబు, నువ్వు ఎలాగో ఒకటే క్లాస్, నువ్వు విత్ ఇన్ ద క్లాసే ఈ మెథడ్ ఎప్పుడైనా విత్ ఇన్ ద క్లాసే యూజ్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో. ఇన్ ఫ్యూచర్లో నువ్వు ఒక రియల్ టైం ఒక ప్రాజెక్ట్ రాస్తున్నావు. ఆ ప్రాజెక్ట్ రాస్తున్నప్పుడు ఎప్పటికైనా ఈ ప్రింట్ డీటెయిల్స్ అనే మెథడ్ ఎప్పుడైనా నా క్లాస్లోనే ఉంటుంది. ఈ క్లాస్లో తప్ప నేను వేరే క్లాస్లో ఎక్కడ నేను ఈ ప్రింట్ డీటెయిల్ యూజ్ చేయను. నాకు ఈ మెథడ్ క్లాస్ స్పెసిఫిక్ నాకు అనే మూమెంట్ మీకు ఉన్నప్పుడు అప్పుడు జస్ట్ ఇక్కడ స్టాటిక్ మోడిఫైయర్ యూజ్ చేయండి. ఓకే, స్టాటిక్ మోడిఫైయర్కి మనకు ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు. ఐ కెన్ డైరెక్ట్లీ కాల్ ప్రింట్ సేమ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ కాన్సెప్ట్ అని కొత్తగా ఏం చేయలేదు ఇక్కడ. నా సేవ్ రన్. ఓకేనా, సేమ్ అదే ప్రింట్ అది. సో కన్ఫ్యూషన్ పోవడానికి కోసం మనం ఒక చిన్న పని ఏం చేసామంటే, మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నాను లవర్ వరకు. ఓకే, మెథడ్. సో నేను మీ కన్ఫ్యూజన్ కొంచెం పోవడానికి కోసం దీనికి ఇంకొక మెథడ్ పెడుతున్నాను, కాల్ చేసి ప్రింట్ డీటెయిల్స్ అని కాకుండా ప్రింట్ ఇక్కడ స్టాటిక్ అని పెట్టుకొని మోడిఫైయర్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ స్పెసిఫిక్ టు క్లాస్. ఓకేనా, సో వీ కాంట్ హ్యావ్ టూ సేమ్ మెథడ్ నేమ్స్. సో ఇది రెండు మెథడ్ నేమ్స్ కూడా ఒక క్లాస్లో ఉండొచ్చు. కాకపోతే ఆ కాన్సెప్ట్ అనేది మనం పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్లో ఊప్స్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాము. రెండు సేమ్ మెథడ్ నేమ్స్ ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ ఎక్కువ లేకుండా దీనికి మెథడ్ నేమ్ వేరే తీసాం. సో లైక్ చెక్ సమ్ డీటెయిల్స్ అని పెడతాం. ఓకేనా, ఇక్కడ నేను ఏమని ఇస్తాను, సూర్యం కాకుండా సమ్ హలో వరల్డ్ అని పెట్టుకొని, చాలా కేర్ఫుల్ కూడా అర్థం చేసుకోండి. శాలరీ అని కాకుండా ఇక్కడ స్ట్రింగ్ నేమ్ అని పెట్టుకోవడం ఏంటంటే సమ్ స్టేటస్ సే హాయ్. ఇక్కడ ఏమో స్ట్రింగ్ ఇదంతా తీసేసాను మీకు ఇవన్నీ కింద చూసే కన్ఫ్యూజ్. సో స్ట్రింగ్ సే హాయ్ అండ్ స్ట్రింగ్ నేమ్ రెఫరెన్స్ వేరియబుల్ తీసుకొని ఇక్కడ హలో సూర్యం అని పెట్టుకుంటాం స్ట్రింగ్లో. స్ట్రింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దాని గురించి నేను సపరేట్ క్లాస్ క్రియేట్ చేస్తాను. కానీ మన ఇనిషియల్గా మనకి ఇన్స్టాన్స్ మెథడ్ స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి అర్థం కావడం కోసం ఒక ఫ్లోలో వెళ్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని పెట్టుకొని నేను జస్ట్ హే సే హాయ్ సే హే సే ఇక్కడ సే హలో వరల్డ్ టు సూర్యం పెట్టుకొని కాన్కాటినేట్ చేస్తాం. ఇది అది మనం ఇవన్నీ మనకు స్ట్రింగ్లో స్ట్రింగ్స్ అనే సపరేట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. మనకు ఒక సపరేట్ ఒక క్లాస్ క్రియేట్ అంటే ఒక ట్యూటోరియల్ క్రియేట్ చేస్తాం దానికోసం సపరేట్గా మీకోసము. క్లాస్ అంటే మనం మళ్ళీ మన జావా క్లాస్ అనుకోండి, సపరేట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కోసం. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది కాన్కాటినేషన్ నేను ఏం చేస్తున్నాను అనేది. సో సే హాయ్ ప్లస్ అండ్ టు సూర్యం, సే
హాయ్ సే హలో వరల్డ్ టు సూర్యం అంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, నేమ్ అని ప్రింట్ చేస్తాను. ఉన్న నేమే తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకేనా, నేను ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి స్టాటిక్ మోడిఫైర్ ఇచ్చాను. సో చెక్ సమ్ డీటెయిల్స్ అని ఉన్నది కదా, నేను దీన్ని కాలింగ్ స్టాటిక్ మెథడ్ అని నేను ఏం చేస్తానంటే స్టాటిక్ మెథడ్ కాబట్టి నేను ఏం చేస్తాను, జస్ట్ డైరెక్ట్గా ఇదేముందో యాజ్ యూజ్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అయిపోయింది. నేను ఇప్పుడు ప్రింట్ చేస్తే నాకు ఇప్పుడు ఇది ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సెకండ్ మెథడ్ ప్రింట్ అవ్వాలి. సో హాయ్ హే సే హలో వరల్డ్ టు సూర్యం. సో నాకు ఇప్పుడు నేను ఒక లాజిక్ రాసాను మెయిన్ మెథడ్లో, ఆ మెథడ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇన్స్టాన్స్ మెథడ్ ప్రింట్ చేసుకోవాలి కదా, దానికి ఏం చేయాలి, మెథడ్ క్రియేట్ చేయాలి. సో నా క్లాస్ నేమ్ ఏంటి, మెథడ్ కాన్సెప్ట్ ఎంసీ ఈక్వల్స్ టు దిస్ రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ వేరియబుల్ ఏదైనా కావచ్చు, సమ్ ఎనీథింగ్ ఎక్స్వైజెడ్ ఏదైనా ఉండొచ్చు, ఖచ్చితంగా ఎంసీఏ ఉండాలని లేదు. సమ్ ఎక్స్వైజెడ్ ఈక్వల్స్ టు న్యూ మెథడ్ కాన్సెప్ట్. ఓకే, ఎక్స్వైజెడ్ అనే ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఈస్ హోల్డింగ్ ఆల్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. సో ఇక్కడ మనకి ఇన్స్టాన్స్ మెథడ్ ఏంది, ప్రింట్ డీటెయిల్స్ ఇన్స్టాన్స్ మెథడే, నేమ్ ఇన్స్టాన్స్ మెథడ్. సో ఈ రెండింటికి మనం ఆబ్జెక్ట్ నేమ్తో కాల్ చేయొచ్చు. ఓకేనా, డాట్ నేమ్ ప్రింట్ చేయొచ్చు. ఇదేమో నేను ఏం చేస్తాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ నేమ్ ప్రింట్ చేస్తాను. ఓకేనా, మెథడ్ నేమ్ నేను డైరెక్ట్గా కాల్ చేయొచ్చు కాబట్టి మెథడ్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్తో కాల్ చేయొచ్చు కాబట్టి డైరెక్ట్గా నేను XYZ డాట్ ప్రింట్ డీటెయిల్స్. సో మా కాన్సెప్ట్ క్లియర్. నేను ఇప్పుడు రన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, హే హలో టు సూర్యం ఇదేమో స్టాటిక్ మెథడ్, ఇది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చింది వెల్కమ్ టు ఇన్స్టాన్స్ వేరియబుల్, ఏది ప్రింట్, ఇది కాల్ చేసాము. వెల్కమ్ టు ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇది ప్రింట్ అయిపోయింది బై యూజింగ్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఓకే, అండ్ బై యూజింగ్ ద సేమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వీ హ్యావ్ కాల్డ్ ద మెథడ్ ఆల్సో. మెథడ్ కూడా కాల్ చేస్తాం. సో ఇన్స్టాన్స్ మెథడ్, స్టాటిక్ మెథడ్ ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకో సింపుల్ థింగ్ ఉంది. సూర్యం, నువ్వు ఆల్రెడీ ప్రింట్ డీటెయిల్స్లో నేమ్ యూస్ చేసావు, చెక్ సమ్ డీటెయిల్స్లో కూడా నేమ్ యూస్ చేసావు, మరి ఎందుకు ఒక క్లాస్లో రెండు సేమ్ నేమ్స్ ఉండకూడదు కదా అనే డౌట్ మీకు రావచ్చు. రాకపోయినా పర్లేదు, నేను చెప్తాను. ఈ మెథడ్ ఏదైతే ఉందో, ఒక మెథడ్లో ఉన్న వేరియబుల్స్ అన్నీ ఈ క్లాస్ యొక్క లోకల్ వేరియబుల్స్. అంటే ఈ క్లాస్ యొక్క లోకల్ వేరియబుల్స్ అంటే ఈ మెథడ్లో నువ్వు రాసేది ఏదైనా ఇంకో దాంట్లో కూడా సేమ్ రెఫరెన్స్ వేరియబుల్ నేమ్ యూస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ కూడా నేమ్ ఉంది. కాకపోతే ఈ నేమ్ అనేది ప్రింట్ డీటెయిల్కి స్పెసిఫిక్, ఈ నేమ్ అనేది చెక్ సమ్ డీటెయిల్స్ స్టాటిక్ మెథడ్కి స్పెసిఫిక్. సో దేర్ కెన్ బి డూప్లికేట్ నేమ్స్ ఇన్ యువర్ ఇన్స్టెన్స్ మెథడ్ అండ్ స్టాటిక్ మెథడ్స్. బట్ ఇన్ క్లాస్ యూ కాంట్ క్రియేట్. క్లాస్లో నువ్వు డూప్లికేట్, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇది క్లాస్ స్పెసిఫిక్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు క్లాస్ స్పెసిఫిక్ అయిపోయినప్పుడు క్లాస్లో నువ్వు సేమ్ నేమ్ తోటి ఇంకొక రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేయలేవు. లైక్ దిస్ సంథింగ్ ఎగ్జాంపుల్ లైక్ నేమ్. అందుకే నేను కింద మీరు చూస్తే నేమ్ 2 అని పెట్టాను, నేమ్ అని పెట్టలేదు. ఓకేనా, సో దిస్ ఇస్ ఇక్కడ ఏమో క్లాస్ స్పెసిఫిక్ అయిపోయింది, ఇక్కడ ఏమో మెథడ్ స్పెసిఫిక్ అయిపోయింది. సో మెథడ్ స్పెసిఫిక్ అయిపోయింది కాబట్టి మనకి నేమ్ రెండుసార్లు సేమ్ నేమ్ యూస్ చేసినా మనకి ఏం ప్రాబ్లం కాలేదు. ఎందుకంటే ఈ మెథడ్లో ఉన్న వేరియబుల్స్ దీనికి స్పెసిఫిక్, ఈ మెథడ్కి స్పెసిఫిక్, ఈ మెథడ్లో ఉన్న వేరియబుల్స్ దీనికి స్పెసిఫిక్.